వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. చాలా అద్భుతమైనటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి విషయానికి వెళ్దాం. దానికంటే ముందు మనం ఇచ్చిన కంటెంట్ అద్భుతంగా ఉంది అంటే మన రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా మంచి కంటెంట్ని అందిస్తాను. ఇంగ్లీష్ మీడియంలో కూడా అతి త్వరలో మీకు మంచి కంటెంట్, ఆ కంటెంట్తో పాటుగా ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ని కూడా అందించడం జరుగుతుంది. రైట్, ఏమిటది అంటే చాలా ఇంపార్టెంట్. కరోల్ నవ్రోకీ, ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. కరోల్ నవ్రోకీ. ఈ కరోల్ నవ్రోకీ ఎవరు, ఎందుకు వార్తల్లోకి రావటం జరిగింది అన్నది ఒక్కసారి చూద్దాం. ఈ కరోల్ నవ్రోకీ అన్నటువంటి ఈయన 2వ తేదీ 6వ నెల 2025న, అంటే జూన్ 2, 2025న పోలాండ్ అనే దేశానికి జరిగిన ఎన్నికలలో, అధ్యక్ష ఎన్నికలలో కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పోలాండ్ కొత్త అధ్యక్షునిగా ఎన్నిక. పోలాండ్ కొత్త అధ్యక్షునిగా ఎన్నిక లేదా ఎన్నికయ్యారు. న్యూ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ యాజ్ ఏ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ పోలాండ్. అయితే ఈయన, ఈ కరోల్ నవ్రోకీ అన్నటువంటి ఈయన ఒక స్వతంత్ర అభ్యర్థి. స్వతంత్ర అభ్యర్థి అంటే ఈయన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి, పోలాండ్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి లా అండ్ జస్టిస్ పార్టీ మద్దతు ఉంది. లా అండ్ జస్టిస్ పార్టీ మద్దతు ఈయనకి ఉంది. ఆ లా అండ్ జస్టిస్ పార్టీ మద్దతుతో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి లేదా స్వతంత్ర అభ్యర్థి అయిన కరోల్ నవ్రోకీ జూన్ 2, 2025న పోలాండ్ దేశ అధ్యక్షుని కోసం జరిగిన ఎన్నికల్లో టైట్ ఫైట్లో విజయం సాధించారు. ఈ కరోల్ నవ్రోకీకి వచ్చిన ఓట్లు 50.89% మాత్రమే. అంటే ఈయన మీద పోటీ చేసినటువంటి లిబరల్ పార్టీకి చెందినటువంటి రాఫెల్ ట్రాజావిన్స్క్ అన్నటువంటి ఈయనకి 49.11% ఓట్లు దక్కాయి. కానీ మెజారిటీయే కాబట్టి ఈ కరోల్ నవ్రోకీ పోలాండ్కి కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు ఆగస్టు 6, 2025న చేపట్టనున్నారు. ఆగస్టు 6, 2025 నుండి కరోల్ నవ్రోకీ పోలాండ్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించున్నారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ఆండ్రెజ్ డూడా స్థానంలో ఈయన ఇప్పుడు కరోల్ నవ్రోకీ పోలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చాలా ఇంపార్టెంట్. అంటే ఆండ్రెజ్ డూడాకి 2 పర్యాయములు పూర్తి అయిపోవడం జరిగింది. సెకండ్ టర్మ్ అంటే పోలాండ్లో ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే అధ్యక్షునిగా పనిచేయాలి. దాంతో ఆయన పదవీకాలం పూర్తవడంతో, ఎన్నికలు జరగడంతో కరోల్ నవ్రోకీ అనే కొత్త అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయన ఒక చరిత్రకారుడు, అలాగే బాక్సింగ్ క్రీడాకారుడు కూడా. హెవీ వెయిట్ బాక్సింగ్ ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. బాక్సింగ్ ఛాంపియన్. అలాగే అయితే చాలా ఇంపార్టెంట్, ఈయన ఎన్నికల సమయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈయనకే, కరోల్ నవ్రోకీకి మద్దతు తెలపడం జరిగింది. ప్రెజెంట్ పోలాండ్కి డొనాల్డ్ టస్క్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆండ్రెజ్ డూడా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆండ్రెజ్ డూడా స్థానంలో ఆగస్టు 6, 2025 నుంచి కరోల్ నవ్రోకీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పోలాండ్ యొక్క రాజధాని వార్సా.
ఈ వార్సా అనేది విస్టులా అనే నది ఒడ్డున ఉంది. అలాగే ప్రజెంట్ ఈ పోలాండ్ రాజధాని వార్సా అని చదువుకున్నాం కదా, దీని కరెన్సీ జ్లోటీ. చాలా చాలా ఇంపార్టెంట్. పోలాండ్ దేశ కరెన్సీ జ్లోటీ. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. జ్లోటీ అనేది కరెన్సీ, వార్సా అనేది రాజధాని. అలాగా పోలాండ్ అనేది ఐక్యరాజ్య సమితిలో 51వ సభ్య దేశంగా 1945లో చేరింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.